ఈరోజు మనకేముందండి? దేవుని కొరకు ఆ వ్యక్తి ఇలా చనిపోయాడు, దేవుని కొరకు ఇలా రక్తం కార్చిన వారు ఇలా ఉన్నారు, దేవుని కొరకు అది చేశారు ఇది చేశారని ఎన్నో మిషనరీ జీవితాల చరిత్రలో మనం చదువుతాం, ఏడుస్తాం. కానీ బాధాకరమైనది, అదే ప్రభు కొరకు ఒక్క చెమట చుక్క కూడా మనం కార్చం. దేవుని కొరకు రక్తాలు చిందించారని చదువుకుని ఏడుస్తాం, చచ్చిపోయారని చదువుకుని ఏడుస్తాం. అదే ప్రభు కొరకు కనీసం ఒక కన్నీటి బొట్టు, ఒక రక్తపు బిందువు, రక్తం అవసరం లేదండి, ఒక చెమట బిందువు ప్రభు కొరకు కార్చమా? సిగ్గుపడాలి. ఈరోజు దేవుని కొరకు ఆవుతైపోయిన జీవితాలు కనబడుతున్నాయి, వదులుకున్న జీవితాలు కనబడుతున్నాయి. మనకి ప్రారంభం నుండి ఆ సిరియాలో బ్రతికిన ఆ కుటుంబం మనల్ని ప్రశ్నించదు అనుకుంటున్నారా? దేవుని కొరకు నా బిడ్డల ప్రాణాలని పణంగా పెట్టాను నేను రాజ్య విస్తరణ కొరకు, కనీసం మీ బ్రతుకుల్ని కట్టుకోవడానికి మీకున్న బలహీనతలు కూడా వదలేకపోతున్నారంటే అని మన మొఖాల మీద చేతులు పెట్టి అడగరు? ఒకానొక రోజు మనం వెళ్ళిపోయినప్పుడు అలా నిలబెట్టి ప్రశ్నిస్తుందండి ఆ కుటుంబమే కాదు, హేబేలు మొదలుకొని జకరియా వరకు బలిపీఠము కింద రక్తం చిందింపబడిన ప్రతి హతసాక్షి మన మొఖాల మీద చేతులు పెట్టి అడుగుతారు, ఏం బ్రతుకయ్యా నీదని. హేబేలు అడగరంటారా? నేను నీతిగా, యథార్థంగా, నిజాయితీగా, నమ్మకంగా దేవుని దగ్గరికి శ్రేష్టమైన బలిని తీసుకొస్తే నా ప్రాణాన్ని కలజూశాడు నా అన్న. ఈరోజు మీ ప్రాణాలు తీసేవారు ఎవరున్నారు? దేవుని కొరకు కనీసం నిజాయితీగా బ్రతకలేకపోతున్నారని అడగడాయినా? నేను దేవుని బలిపీఠం దగ్గర రక్తాన్ని చిందించాను, కనీసం బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో కన్నీటి బొట్టులైనా కారుస్తున్నావా అని హేబేలు అడగరంటారా? పోనీ హానోకు మనకు తెలుసు, 300 సంవత్సరాలు దేవుని కొరకు వెనక్కి తిరిగి చూడకుండా దేవునితో నడుచుచూ వెళ్ళిపోయాడు ఆయన. 300 సంవత్సరాలు అవసరం లేదండి, కనీసం 30 ఏండ్లు దేవుని కొరకు ఇచ్చిన మాట ప్రకారం బ్రతికే జీవితాలు ఇక్కడ ఉన్నాయా? 30 వద్దు, 3 సంవత్సరాలు దేవుని కొరకు నిజాయితీగా విలువలు కలిగి బ్రతుకుతున్న జీవితాలు ఉన్నాయా? 3 కూడా వద్దండి, కనీసం 1 ఏడాది మాట ఇచ్చిన తర్వాత, ఏడాది కూడా వద్దు, 3 నెలలు, కనీసం 3 రోజులు, కనీసం 3 గంటలు. ఎంత దిగజారిపోతున్నాం చూడండి. కనీసం 3 గంటలు దేవుని కొరకు ఆలోచిస్తూ వేరే తలంపులు మన జీవితంలోనికి రానికుండా ఈ హృదయాన్ని భద్రపరచగలుగుతున్నామా? 3 గంటలు దేవునితో పెనుగులాడగలమా? 3 గంటలు నాన్ స్టాప్గా బైబిల్ చదవగలమా? 3 గంటలు ఎందుకండి, 1 గంట నీ మోహపు ఆలోచనలు నీ హృదయంలోనికి రాకుండా నిలబడు. మన వల్ల అవుతుంది? ఈరోజు మనం ఎవరని చెప్పండి? క్రైస్తవ్యం, సిగ్గుమాలిన క్రైస్తవులు మనం. 1 గంట దేవుని కొరకు నిలబడాలి, 1 గంట. 300 సంవత్సరాలు హానోకు బ్రతికాడే, హానోకు అడగడా మన జీవితాల్ని? 300 ఏండ్లు దేవుని కొరకు బ్రతుకుతాండ్రా వెనక్కి తిరిగి చూడకుండా నా బిడ్డలతో సహా. 3 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోలేం మనం. 3 గంటలు ఎప్పుడు ముగిస్తాడా అని చూస్తాం. ఇంకో గంట చెప్పానంటే మీరు అలా చూస్తారు నన్ను. ప్రసంగాన్ని 3 గంటలు, కనీసం 3 గంటలు చర్చిలో కదలకుండా కూర్చోలేం. ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాం. స్టవ్ కట్టానా లేదా, అన్నం కొండ దించానా లేదా, 50 కేజీలు వండేసావు ఇంటి దగ్గర, ఉన్నది 4, వండుకున్నది కేజీ బియ్యం, సన్నిధిలో కూర్చోలేం తిరంగా మనం. తాళం వేసానా లేదా, లక్షలు దాసాం ఇంట్లో, మన ఇల్లు అంతా ఎతికితే ఏం దొరుకుతుంది చెప్పండి? మాసిపోయిన ఇంటికి మంచం కింద దొరుకుతాయి, ఇంకంతకు మించి ఏం దొరకవు. గట్టిగా ఎతికితే ఒక 10,000, 20,000, 30,000, అంతకన్నా ఎక్కువ ఉంటే మనం చచ్చికే రాము. అవి ఉంటే బ్యాంకులో ఉంటే మన దృష్టి అంతా వాటి మీద ఉంటుంది. మనకి టీ గ్లాసులు ఇవే కదా మన ఇంట్లో ఉండేది. తాళం వేసానా లేదా, అన్నం కొండ దించానా లేదా, ఏమైపోయింది? వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నారా క్రైస్తవ జీవితం అంటే? ఈ చిన్ని విషయాల్లోనే ఒక నమ్మకత్వం కనుపరచలేని మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి సరిపోము. ఏమనుకున్నా పర్వాలేదు, నేను మొదట్లోనే చెప్పాను, కొన్ని మాటలు ఇబ్బందికరంగా అనిపించవచ్చు మీకు. మరలా చెప్తున్నానండి, దినాలు మారిపోయాయి, చెడ్డవైపోయాయి. ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవ్వరూ ఊహించలేరు. ఎవరి జీవితాలు ఎలా ఎగిరిపోతాయో ఎవ్వరికి తెలియదు. ఎప్పుడు ఎవరు ఈ లోకాన్ని విడిచెళ్ళిపోతారో ఏం జరుగుద్దో ఎవ్వరికి తెలియదు.
ఈ టైంలో కూడా ఎంత నిర్లక్ష్యంతో మనం బ్రతికేస్తున్నామని అంటే, ప్రతి ఒక్క భక్తుడు వరుసలో నిలబడి మరి ముఖం మీద వేలెట్టి మాట్లాడతాడు. అనుకు అంటాడు నీ జీవితాన్ని, కనీసం 3 రోజులు బ్రతకలేవా? నోవాహు అన్నాడంటారా? నోవాహు లోకమంతా దేవునికి విరోధమై బ్రతుకుతున్నప్పుడు నోవాహు మాత్రమే ఆ దినాలలో దేవుని యెహోవా కృపనొందిన వాడైనా 120 సంవత్సరాలు సువార్త చేస్తూ పని చేశాడండి. 120 ఏండ్లు 120 ఏండ్లు సువార్త ప్రకటించిన నోవాహు గారు ఇలా అడుగుతారేమో. 120 సంవత్సరాలు ప్రభు కొరకు ఆగకుండా ఈ నోరు మాట్లాడింది. కనీసం 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 ఒక్కరోజు ప్రభు కొరకు మాట్లాడింది నోరు. ఒక్కరోజు సిగ్గుపడు. క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడదాం. 120 ఏండ్లు నేను సువార్తను ప్రకటించాను, 120 ఏండ్లు దేవుని పని చేశాను. ఈ లోక రక్షణ కొరకు ఈ మానవాళంతా ఈరోజు మనం ఇలా బ్రతుకున్నామంటే కారణం నోవాహు. ఈ జీవరాశి ఇలా మనుగడ కలిగి ఉందంటే నోవాహు పని. ఒక్కసారి దేవుని కొరకు మాట్లాడమా అనగానే మీకు డయాస్ ఏరు, మైక్ ఎవరు? ఒకవేళ నీ నోటి మాట ద్వారా చెప్పలేవా, కనీసం నీ బ్రతుకు ద్వారా సువార్త చేసావా? ఇది అందరూ చేయాలి. సువార్త అనగానే ఎవరో దైవజనులు చేస్తారనుకోకండి, పరిచర్య అనగానే ఎవరితో పెద్దలు అనుకోకండి. కాదు, సువార్త ప్రకటన అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిందే. అది నీ నోటితో చెబుతావో లేదో నీ బ్రతుకుతో చెప్తావో. నోటితో చెప్పిన దానికన్నా బ్రతుకుతో చెప్పిన దానికే ప్రభావం ఎక్కువ. గుర్తుంచుకో. నీ బ్రతుకును చూపించు. నీ చుట్టుపక్కల ఉన్న వారికి క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడని చూపించు. మనల్ని చూస్తే సంఘానికి రారు, మనల్ని చూస్తే మన దేవుని తిడతారు. ఈరోజు ప్రభువుని అనడానికి, ప్రభువుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎవరో ఏదో అనేస్తున్నారు అనుకోకండి. మన బ్రతుకులు తీరం లేక క్రైస్తవులు ఎలా ఉంటారు కాబట్టి క్రైస్తవ దేవుడు కూడా ఎలా ఉంటాడేమో అని తిడతారు. అంతే, మన బ్రతుకులను బట్టే. అలాని వారిని వెనకేసుకు రావట్లేదు. వారికి ఇవ్వాల్సింది వేరే, అది దేవుడు చూసుకుంటాడు. మనం చేయాల్సింది మనం చేస్తాం. కానీ క్రైస్తవులుగా ఒక మాదిరికరమైన బ్రతుకుతో సువార్త ప్రకటిస్తామా? కనీసం నోటితో చెప్పామా? పొరుగింటోళ్ళకి, ఆ ఇంటోళ్ళకి, ఎదుటోళ్ళకి, నీ స్నేహితులకి, నీ కాలేజీలో, నీ ఉద్యోగాల్లో ఏ రోజైనా ప్రభు కొరకు నోరు మాట్లాడిందా? మనం ఎవరని చెప్పండి? ఏమన్నాం? ఎవరు మనం? క్రైస్తవులం. క్రీస్తు కొరకు ప్రకటించని క్రైస్తవులు. మరి ఏం మాట్లాడతాం ఈ నోటితో? సాయంత్రం 5 అయితే చాలు ఏం మాట్లాడతామో మనకు తెలుసు. ముసలం ముచ్చట్లు పెట్టుకొని సీరియస్గా ఒక ఆవిడ ఫోన్లో మాట్లాడుతుందట. ఏమని? చాలా జాగ్రత్తగా వినండి, వింటారు కూడా. ఏమని మాట్లాడుతుంటే ఆవిడ, వాళ్ళ అబ్బాయి అలా కింద కూర్చున్నాడు, ఈవిడ ఇలా సోఫాలో కూర్చుని వాళ్ళ వదిన గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏమని అంటే, వదినా ఈరోజు చాలా బాధగా ఉంది, జరగరాని ఒక భయంకరమైన విషయం జరిగిపోయింది. ఆ తండ్రికి చూస్తే ఒకతే కుమార్తె, ఆ కుమార్తె స్కూల్కి వెళ్తూ బస్సు కింద పడిపోయింది, తలకు గాయం తగిలేసింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ బిడ్డ ఏమవుద్దో, ఆ తండ్రి ఎలా తట్టుకుంటాడో. నిజమే కదండి, ఆడపిల్లని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా తండ్రులు, అవును కదా. అయితే ఆ బిడ్డకి ఏమవుద్దని ఈవిడ బాధపడితే వాళ్ళ వదిన ఫోన్ చేస్తే, కింద ఉన్న వాళ్ళ అబ్బాయి, అదే కింద కూర్చున్న వాళ్ళ అబ్బాయి, ఏమైందమ్మా, ఎవరికి బాగాలేదు, ఎవరా అమ్మాయి, ఎవరు వాళ్ళ నాన్న, నాకేం అర్థం కావట్లేదు, ఏంటంటే టెన్షన్ వచ్చేస్తుంది ఈ అబ్బాయికి. వచ్చేస్తుంటే ఈ తల్లి ఇంకా జస్ట్ అలా కన్నీటి బొట్టు రాలుస్తూ, నాకు చాలా బాధగా ఉంది, ఆ తల్లి ఏమైపోద్దో, తండ్రి ఏమైపోతాడో, ఒక్కతే కూతురు, ఇప్పుడు ఏమవుద్దో తెలియట్లేదు, ఐసీలో ఉందట, హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఎక్కడో తెలియలేదు నాకు, మరి ఏమవుద్ది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంటే వీడికి ఇంకా కంగారు ఎక్కువైపోతుంది. ఏమైందో పాపం, ఒక్కతే కూతురట, ఐసీలో ఉందట, హాస్పిటల్లో ఉందట, ఏమైందమ్మా అని కాలట్టుకుని పడుతుంటే, వాగరా నీకేం తెలీదు చెప్తాను ఉండంటే ఇంకా మాట్లాడుతుంది. సర్లే వదిన, ఐసీలోకి వెళ్ళింది కదా, ఏమైందని అడిగితే ఇవిడ అంటుంది, ఏమైందో తెలియదక్క, నెక్స్ట్ ఎపిసోడ్ రేపట అందట. దేనికోసం ఇంతకని?